చూడండి ఒక హీరో ఎంట్రీ ఉంది. అబ్బా 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 మామూలుగా లేదు కదా. కోడి పందాలు అంతా మా ఆయన వైట్ షర్ట్లోనే ఉన్నాయి. ఇక్కడ బావా బామ్మర్లు ఇద్దరు సీరియస్గా డిస్కషన్ చేసేసుకుంటున్నారు. ఫస్ట్ అక్కనిచ్చినప్పుడు బావ, నెక్స్ట్ కూతురుని తీసుకున్నప్పుడు మామగారు. అదండి వీళ్ళ రిలేషన్. ఇక్కడ మా ఆయనకంట ఒక పందెం పెడితే కోడి ప్లస్ మనీ రెండు ఎందుకని భూమి మీద నిలబడలేకపోతున్నాడు మా పిల్లడు. ఏంటోనండి ఈ కోడి పందాలు అనేటివి నార్మల్గా ఆడేదానికన్నా ఈ సంక్రాంతి టైంలో ఆడేటప్పుడు ఆ కిక్కే వేరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో వెంకటేష్ మహేష్ బాబు లాగా హీరోలాగా వచ్చారనమాట వీళ్ళు బండి మీద. ఆ ఓడికి జామకాయ ఒకటే తక్కువ. ఇంకా అన్నట్టు మీరు ఎలా చేసుకున్నారండి సంక్రాంతి? మీరు కూడా పందెల్లో బిజీ అయిపోయి ఉంటారులే. ఇంకా మా సిస్టర్స్కి అయితే ఇంకేముంటది, కడుక్కోవడం, తుడుచుకోవడం, వండుకోవడం, ఇంక ఇదే పని అనమాట. అన్నట్టు వీడియో చూస్తా వెళ్తున్నారు, ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదండి. ఇంకా ఆ రోజు అలా గడిచిన తర్వాత ఆ పూట తినేసేసి ఈవినింగ్ చేసి నేను మొత్తం ఈ బ్యాగ్ అంతా సర్దేసుకుంటున్నానండి. బట్టలన్నీ కూడా గెలికేసాను మొత్తం అన్ని. నేను ఆ గాజులు అవి ఉంటాయి కదా, అవి కూడా మొత్తం గెలిగి పడేసాను అనమాట. ఇవి కానీ సర్దలేదు అనుకోండి, మా అమ్మకు వచ్చిన బీపీకి థర్మామీటర్ పగిలిపోద్ది. అదే బీపీ మీటర్ పగిలిపోద్దండి. అలా ఉంటుంది అన్నమాట సంగతి మా అమ్మతోటి. మా అమ్మ ఒక పక్కన వండినవి అవన్నీ కడుక్కుంటాయి, అన్ని నీట్గా క్లీన్ చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ మా బట్టలను సర్దేసుకుంటున్నాను. మా అమ్మకి రెండు విషయాలు నచ్చవు. తన సర్దిన వస్తువు మేము తీసామనుకోండి, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా, చెప్పిన పని వెంటనే చెయ్యకపోయినా ఇంకా ఆ రోజు మా పని అయిపోయినట్టే. ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఒక వారం రోజుల ముందు నుంచే సర్దుకుంటుంది. కానీ వెళ్ళే టైంకి ఏదో ఒకటి మర్చిపోతుంది. మా నాన్నతో మాటలు వింటుంది. అలా ఉంటుంది అనమాట. వాళ్ళ సరసాలు అలా ఉంటాయి అనమాట అండి. అందులోనే ఉంది అమోఘమైంది ప్రేమ. మనకి ఏం తెలుసు చెప్పండి. అదనమాట సంగతే. మీరు సంక్రాంతి బాగా జరుపుకున్నారు కదా. ఇయరంతా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మంచిగా జరగాలి. మీరు అనుకునే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కూడా కొంచెం ముందుకెళ్ళేలా చూడండి. అంటే ఏం కాదు, మీరు లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మీ ఇంటి ఆడపిల్లలాగా లెక్కేసుకోండి, అంతే అనమాట. ఎక్కువ శాతం మా వాళ్ళు అయితే ఈ సంక్రాంతిని పెద్ద పండుగని పిలుస్తారు. న్యూ ఇయర్ ఏమో కొత్త సంవత్సరం అనుకుంటాం కదా, వీళ్ళు ఉగాదిని కొత్త సంవత్సరం. మీరు కూడా ఇంతేనండి. అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, గారెలు ఆయిల్ పీలిస్తే ఏం చేయాలని. గారెల పిండిలోని కొంచెం వరిపిండి కలపండి. ఆయిల్ అనేవి అస్సలు పీల్చవు.